ఉత్తరప్రదేశ్లో ఒక దారుణ సంఘటన వెలుగుతీసింది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పేథాలజీ ల్యాబ్ ఆ ఓనర్ మానవేందర్ సింగ్ ప్రతాప్ వాళ్ళ అబ్బాయి అక్షత్ సుమారుగా 19 ఇయర్స్ ఉంటాయి. ఈ తండ్రి ఒక ల్యాబ్ ఓనర్గా ఉంటూ తన కొడుకు డాక్టర్ అవ్వాలని ఎంతో కోరికలు కన్నాడు. అరే నీట్ ఎగ్జామ్ వస్తుంది, కష్టపడి చదువుకోరా, కష్టపడి చదివితే నీకు కూడా సీట్ వస్తుంది, ఒక డాక్టర్ అనిపించుకోవచ్చు, డాక్టర్ అక్షత్ అనిపించుకోవచ్చు అని చెప్పి సాధారణంగా ప్రతి ఇంట్లో జరిగేటట్టుగానే ఆ తండ్రి కూడా తన కొడుకుని కొంత ఫోర్స్ చేయడం జరిగింది. ఆ ఫోర్స్ కాస్త మితిమీరినట్టుందేమో. ఆ కుర్రాడు ఏం చేశాడంటే దారుణంగా చెప్పడానికి కూడా మాటలు రావట్లే, తన తండ్రిని చంపి ముక్కలుగా నరికి ఒక డ్రమ్ములో పడేశాడు. అసలు విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే మొన్న 20వ తారీఖు నుంచి ఈ మానవేందర్ సింగ్ ప్రతాప్ ఎవరైతే ఉన్నారో అతను కనిపించడం లేని చెప్పి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసుగా నమోదైంది. పోలీసులు అనేక రకాల విచారణలు చేపట్టారు, రకరకాలుగా ప్రయత్నాలు చేశారు. ఎక్కడ కూడా ఆయన ఆచూకీ దొరకలే. చివరికి ఎందుకైనా డౌట్ వచ్చి ఈ అబ్బాయి కొడుకు అయినటువంటి అక్షత్ యొక్క ఆయన ఎందుకు అనుమానాస్పదంగా తిరుగుతుందని అనిపించి పోలీసు అతను తీసుకుపోయి ఇంటరాగేషన్ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన తండ్రి కంటిన్యూగా నీట్ ఎగ్జామ్ రాయమని చెప్పి ఫోర్స్ చేస్తున్నందుకు ఆ తండ్రిని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడట. ఇది యొక్క వార్త. కానీ ఇటువంటి వార్తను చదివేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ప్రతి తల్లిదండ్రి ఆశిస్తాడు తన కొడుకు ఒక డాక్టర్ అవ్వాలని, ఒక ఇంజనీర్ అవ్వాలని, మంచి ప్రయోజకుడు అవ్వాలని. కానీ యూత్ ఈరోజు ఏ స్థాయిలో ఉంది అంటే టాలరేట్ చేసే ఒక తండ్రి మందలిస్తుంటే కూడా తట్టుకునే స్థితిలో లేకపోవడం అత్యంత దురదృష్టకరం. సో డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి వార్తలు మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి సంఘటనలు మరలా జరగకూడదని ఆశిద్దాం. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.